పెన్షనర్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు రెడీగా ఉండండి. అట్లాగే శ్రీ కాకాని గోవర్ధన్ గారు ఆయన చేసేటటువంటి ప్రతి అందరం రుణపడి ఉన్నాం. రేపు రాబోయే ఎలక్షన్లో 2024లో ఇంతటితో నిర్ణయిస్తున్నాను. పిఎస్సిఎస్ చైర్మన్ గారు శ్రీ గోపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈ పెన్షన్ కార్యక్రమాన్ని గురించి జనవరి 2024వ తేదీన ఆ 3000కి రీచ్ కావడం జరిగింది. దీంతో మరియు సభ వేదికను అలంకరించిన మిత్రులకు అధికారులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అర్హులైన వారందరికీ ఈ యొక్క సంక్షేమ ఫలాలు ఈ విధంగా అందేటట్టు ఈ అడగగలిగిన సీఎం ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా ప్రభుత్వం పెట్టే ఆ విధంగా చేసేటువంటి నాయకులు ఎవరు కూడా ఇప్పుడు అంత 24వ సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనందరం కూడా ఈరోజు సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలతో ఈ సంవత్సరం మొత్తం ఆనందంగా గడపాలి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నుంచి ఏదైతే 2000 నుంచి 3000 వరకు పెంచుకుంటూ పోతానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారో మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2250 రూపాయలకు చేర్చడం జరిగింది. 2250 రూపాయల నుంచి 2500కు పెంచడం, 2750 రూపాయలు ఇవ్వడం. ఈరోజు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ 2750 రూపాయల పెన్షన్ని 3000 రూపాయలు పెంచి ఈరోజు అర్హత కలిగినటువంటి కుటుంబాలకి 3000 రూపాయల పెంపు పెన్షన్, అదేవిధంగా నూతన పెన్షన్ల పెంపుల కార్యక్రమానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఎంత మేర ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం అనేటువంటిది 2 నెలల ముందు వరకు చంద్రబాబు ఎన్నికలకి 1000 రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత 2 నెలలు 2000 ఇచ్చాడు. మొత్తం ఆయన హయాంలో వచ్చినటువంటి పెన్షన్ల సంఖ్య ఈ రాష్ట్రంలో 39 లక్షల మంది. 39 లక్షల మందికి చంద్రబాబు నాయుడు నెలకి 400 కోట్ల రూపాయలు ఇచ్చాడు. 5 సంవత్సరాల కాలంలో మొత్తం ఆయన హయాంలో పెన్షన్లకు సంబంధించి 27,687 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 39 లక్షల రూపాయలు పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంఖ్యని పెన్షన్ ఇచ్చేటువంటి కుటుంబాలని ఒకేసారి 66 లక్షలకి ఈరోజు పెంచడం జరిగింది. అంటే దాదాపుగా రెట్టింపు కుటుంబాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా 66 లక్షల కుటుంబాలకి నెలకు 1968 కోట్ల లెక్కన ఇప్పటి వరకు 55 నెలల్లో 83,526 కోట్లు. అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానికన్నా ఇప్పటి వరకు 3 రెట్లు అధికంగా ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం దివ్యాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, డప్పు కళాకారులు కావచ్చు, చర్మకారులు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కావచ్చు, కిడ్నీ బాధితులు కావచ్చు, 3,000 రూపాయలతో మొదలై 10,000 వరకు పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం పెన్షన్ కాదు కదా, మనకి దరిదాపుల్లో కూడా పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రం మరొకటి లేదు. ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు అంత పెద్ద ఎత్తున 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం, కిడ్నీ బాధితులకు 10,000 రూపాయల దాకా పెన్షన్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడేనని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు జిల్లా వ్యాప్తిగా చూస్తే 3,19,952 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. నెల తిరిగేటప్పటికీ 95,54 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం జిల్లాలో. సర్వేపల్లి నియోజకవర్గానికి వస్తే దాదాపుగా ఈరోజు మొత్తం 1,254 మందికి ఈరోజు దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 40,732 మందికి ఇస్తున్నాం. నెల తిరిగేటప్పటికీ 12,20 లక్షల రూపాయలు అందజేస్తున్నాం. ఒక పదవకూరు మండలానికి సంబంధించి చూస్తే 10,338 కుటుంబాలకి ఈరోజు ఈ పొదలకూరు మండలంలో పెన్షన్ ఇస్తూ నెల తిరిగేటప్పటికీ 3,12 లక్షల రూపాయలు ఈరోజు పెన్షన్ కోసం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావాలి అంటే నిద్ర లేచి ఎక్కడికి వెళ్లాల్సినటువంటి పని లేకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను అనుష్ఠానం చేసి ప్రతి నెల 1వ తేదీ కల్లా టెన్షన్గా వాలంటీర్ వచ్చి
మీ ఇంటి ముందు నిలబడి మీ గుమ్మం తలుపు తట్టి మీరు నిద్ర లేచే సమయానికి మీ చేతిలో పెన్షన్ పెట్టేటువంటి ఒక వ్యవస్థని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఒకసారి మీరందరూ ఆలోచన చేయండి అని చెప్పి కోరుతున్నాం. కార్యక్రమాలు ఈరోజు మనం చేశాం. దానిలో భాగంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి మనం చేశాం. సిమెంట్ రోడ్లు వేశాం, సైడ్ రైళ్లు వేశాం. ఈరోజు ఇంటింటికి కుళాయి కింద త్రాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నాం. సాగునీటికి ఇబ్బంది లేకుండా అనేక రకాలైనటువంటి కాలువలు మరమ్మతులు చేయించాం. సాఫీగా సజావుగా సాగునీరు అందిస్తున్నాం. ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ అవకాశం ఉందో సైడ్ కాలువలు నిర్మించాం. ఈరోజు దాదాపుగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజులో ఉండేటువంటి వాళ్ళకి కండలేని నీళ్లు వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా రోజుకు 2 పూటల ఈరోజు త్రాగునీరు ఇచ్చేటువంటి విధంగా దాదాపుగా 4,50,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయించి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభించాం. ఓవర్ హెడ్ ట్యాంకులు వస్తే దాని ద్వారా ఇంటింటికి మీరు ఏ విధంగా అయితే పెన్షన్ మీకు వస్తుందో మీరు నిద్ర లేచి బయటకు వెళ్ళి వీధిలో ఉన్నటువంటి కుళాయి దగ్గర బోర్ దగ్గర నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి అగత్యమే లేకుండా ప్రతి ఇంటికి కూడా కుళాయి నిర్మించేటువంటి త్రాగునీటి కుళాయి నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి 4,890 మంది రైతు కుటుంబాలకి 7,662 ఎకరాల భూమి ఈరోజు సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పించినటువంటి ఘనత ఈ యొక్క పొదలకూరు మండలంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. 4 సంవత్సరాల 8 నెలల కాలం పరిపాలించాం తప్ప మరొక ఆలోచన చేసినటువంటి నేపథ్యం లేదు, ఉండబోదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి బియ్యం, వంట నూనె, ముస్లిం కుటుంబాలకి రంజాన్ పండుగ అవసరానికి నియోజకవర్గం ఒక్కటే అనేటువంటిది సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదే ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మల్పూర్ వాళ్ళు షేక్ సిద్ధయ్య, తర్వాత మొగడూరు రెడీగా ఉంది. నాటకొండ ఇళ్ళ సీనయ్య,